లేదు, అందుకే నేను మిక్సీ పట్టలేదు. ఈ చికెన్ని బాగా వేయించుకునండి. ఇప్పుడు ఈ ఎల్లిపాయలు వలిసాం కదండి, ఇవి వేసుకొని ఇవి కూడా లో ఫ్లేమ్లో పెట్టుకునండి. చూసారా, బౌల్స్ అన్నీ తగ్గిపోయినాయి. ఈ బౌల్స్ అన్నీ తగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పెద్ద మంట పెట్టుకునండి. బాగా వేయించుకోవాలి, కొంచెం ఎక్కువసేపు దగ్గరే ఉండి వేయించాలండి. వేయించిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకునండి. 2 స్పూన్లు వేసాను, మీకు స్కిప్ మిస్ అయ్యింది. అది వేసుకొని అది కూడా బాగా మళ్ళీ వేయించుకోవాలి. వేయించిన తర్వాత మన మసాలా సామాన్లన్నీ మిక్సీ పట్టాం కదండి, జార్లో ఉంది, అది వేస్తాను నేను. ఇప్పుడు బాగా కలిపిన తర్వాత అది కూడా వేసుకునండి, బాగా వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది బాగా వేగిన తర్వాత ఈ మసాలా పౌడర్ లో ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకోవాలండి. మనం ముందంతా హై ఫ్లేమ్లో పెట్టాం కదండి, ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ మసాలా పౌడర్ వేసుకునండి. మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. నేను ఇది ఎందుకు అన్నీ కొంచెం కొంచెంగా వేసి మీకు కలిపి చూపిస్తున్నానంటే, లో ఫ్లేమ్లో పెట్టడం వల్ల అండి ఇదంతా మగ్గుతుందనమాట.